మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రద నామములో మీ అందరికీ నాకు శుభవందనాలు తెలియపరుస్తాను. ప్రస్తుతం ఇశ్రాయేలు దేశంలో యెజ్రెయేలు అనబడినటువంటి యాన్సియంట్ విలేజ్ లో మనం ఉన్నామన్నమాట. ఆ యెజ్రెయేలు అనబడినటువంటి ఆనాటి కాలపు విలేజ్ ఆనవాళ్లను మనం చూస్తా ఉన్నాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, మనకు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నాబోతు అనబడినటువంటి ఒక వ్యక్తి ఈ స్థలంలో నివసించినట్టుగా చూస్తాం. అక్కడ ఆహాబు ఈ వ్యక్తి యొక్క పొలాన్ని, ద్రాక్ష తోటను ఆనుకుని ఆహాబు యొక్క పొలం ఉండుట వలన రాజైన ఆహాబు ఇతని యొద్దకు వచ్చి, నీ ద్రాక్ష తోటను నాకు ఇచ్చేయి అన్నాడు. అయితే అది వారసత్వంగా వస్తున్నది, నేను ఇవ్వను అన్నాడు. ఎవరంటే ఈ యెజ్రెయేలు అనబడినటువంటి ఈ స్థలంలో నివసించినటువంటి నాబోతు. ఆ ద్రాక్ష తోట మనకు కనబడుతున్నటువంటి లోయ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. ఈ యెజ్రెయేలీయుడైనటువంటి నాబాలు నివసించాడు. అప్పుడు ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు ఇద్దరిని మరి కోట సాక్షులను పెట్టి ఈ నాబోతును కొట్టి చంపినట్లుగా చూస్తాం. అందుకనే ఏలియా ప్రవక్త వచ్చి నాబోతు రక్తం గురించి మాట్లాడుతూ, నీ రక్తం కూడా కుక్కలు నాకును అన్నాడు. ఎవరంటే రాజైన ఆహాబును. ఇదిగో మనం చూస్తా ఉన్నాం. ఆ నాబోతు, యెజ్రెయేలీయుడైన నాబోతు నివసించినటువంటి ప్రాంతము ఇదిగో. ఆ ఊరు ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ప్రాంతంలో అతి కష్టం మీద ఇక్కడ రావటానికి ప్రభు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఇశ్రాయేలు దేశంలో నుండి నాబోతు అనబడిన యెజ్రెయేలీయుడు ఊరివాడైనటువంటి ఆ ప్రాంతం నుండి మీకు నా శుభాలు తెలియపరుస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.